రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుచ్చిబాబు సనా చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇది రామ్ చరణ్ కెరియర్లో 16వ చిత్రం. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రాన్ని RC16 పేరుతో పిలుస్తున్నారు. తాజా సమాచారం మేరకు మైసూర్లో ఈ ప్రాజెక్టు మినీ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు. కర్ణాటక మైసూర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరణను ముగించి తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ని షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. మేకర్స్ మైసూర్లో కీలకమైన కానీ చిన్న షెడ్యూల్ను ముగించారు. ఇందులో బుచ్చిబాబు, సనా, రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్లో మేకర్స్ హైదరాబాద్ బూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం దీనికోసం సెట్ను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేశారని, అతడు కూడా టీంతో జాయిన్ అవుతున్నాడని కథనాలు వస్తున్నాయి. అతడి పాత్ర కథలో కీలక మలుపుని ఇస్తుందని సమాచారం. అయితే ఈ ప్రతిభావంతుడైన స్టార్ ఎవరు అన్నది ఇప్పటికీ సస్పెన్స్. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతిలోక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా ఇటీవలే ప్రారంభమై మొదటి షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మట్టిలాంటి కథ ఇదని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పారు. ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని కూడా ఆయన ఓ వేదికపై వెల్లడించారు. ఉప్పెనతో భారీ విజయం అందుకొని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సనా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.